డెలివరీ తర్వాత అబ్డామినల్ బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గుతుందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ రమ్య, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఎట్ అను హాస్పిటల్స్, విజయవాడ. ఒక పేషెంట్ ఒక మంచి డౌట్ అడిగారు. మేడం, నేను డెలివరీ తర్వాత అబ్డామినల్ బెల్ట్ పెట్టుకోలేదు. పెట్టుకొని ఉంటే నాకు ఈ పొట్ట తగ్గిపోయి ఉండేది కదా అని. సో నిజంగానే బెల్ట్ పెట్టుకుంటే పొట్ట తగ్గిపోతుందని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అసలు బెల్ట్ పెట్టుకుంటే కరెక్ట్ యూజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పోస్చర్ కరెక్షన్. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా ఈ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అబ్డామినల్ అండ్ బ్యాక్ మజిల్స్కి సపోర్ట్గా ఉంటుంది. సో ఏంటంటే పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ ఏక్ అనేది రాకుండా చాలా వరకు తగ్గుతుంది. డెలివరీ తర్వాత సడన్గా పొట్ట ఎంటీ అయిపోవటం వల్ల పొట్ట కండరాలు లూజ్ అయిపోయి ఏంటంటే పొట్ట ముందుకు పడుతుంది. ఇలా పొట్ట ముందుకు పడినప్పుడు ఇది బెల్ట్ ఒక మెకానికల్ సపోర్ట్ లాగా ఉపయోగపడుతుంది. పొట్ట ముందుకు పడిపోకుండా సపోర్ట్గా ఉంటుంది. బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్ట ఇన్స్టెంట్గా లోపలికి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మదర్ ఈజీగా మొబిలైజ్ అవ్వటానికి, నడవటానికి, కూర్చొని ఫీడింగ్ ఇవ్వటానికి కంఫర్ట్ అండ్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో చాలామంది అనుకున్నట్లు బెల్ట్ పెట్టుకుంటే ఫ్యాట్ తగ్గి ఫ్లాట్ అవుతుందా? నో. అబ్డామినల్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ టోన్ పెరుగుతుందా? నో. యూటిరస్ తొందరగా నార్మల్ స్టేజ్కి వస్తుందా? నో. పొట్ట తగ్గాలి అంటే బెల్ట్స్ లాంటి షార్ట్ కట్స్ ఏమీ పనిచేయవు. అబ్డామినల్ మజిల్ స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా, అలాగే బ్యాలెన్సింగ్ డైట్ మెయింటైన్ చేయడం ద్వారానే పొట్ట తగ్గుతుంది. అంతేకాని బెల్ట్ ఒక్కటి పెట్టుకుంటే పొట్ట తగ్గిపోదు. థ్యాంక్ యూ.